నీకొక రూల్ ఏంది, మాకొక రూల్ ఏంది? తమాషా నడుస్తూ ఉంది ఈ రాజ్యంలో. ప్రజాస్వామ్యం లేదా? పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు, పోలీసులతోటి అపోజిషన్ పార్టీని అణచివేత గురి చేస్తారు, విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి, నీ తగిన మూల్యం చెల్లించుకుంటావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు పోయినరు. నువ్వేదో నియంత, నువ్వేదో గుత్తదారు, పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1800 సెంచరీలో ఔరంగజేబ్ గోల్కొండ మీద దండయాత్ర చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా అని చెప్పని ఆ రాజును బందీ చేసి ఆ అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిండ్రని, హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని, హైదరాబాద్ అంటే పురాణ షహర్ మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర, 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉండు. నిరసన మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. ఈ హక్కును కాలరాసేటువంటి ఒక ఔచిత్యం